ఉన్నాను మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. నేను మా ఊరిని పికప్ చేసుకుందాం అనేసి వచ్చినాము. అయితే ఏం జరిగిందంటే పికప్ చేసుకున్నాము, సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం. అంత తుస్సుం అనిపించింది మా అయ్య. నేనేమో చెప్పకుండా వచ్చినా, నేను మహబూబ్ నగర్లో ఉంటా, వచ్చేయి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పిన. నేను ఇగో ఈ బుడతలు వేసుకొని వచ్చిన, ఇట్లా పడతారు అన్నట్టు. మా పెద్దమ్మ అయితే అగో బొమ్మల కాడెట్టుంది చూడండి, బొమ్మల షాప్ చూస్తుంది. ఏమైతే నన్ను లాగుతుంది లాక్కెళ్తుంది. ఏడికి పోదాం? ఆ షాప్కా? ఓకే పద. ఇప్పుడు పోతున్నాం. నేనైతే మా ఓన్కి సర్ప్రైజ్ చేద్దామంటే మా అయ్య మొత్తం బిస్కెట్ చేసిండు, ఆల్రెడీ చెప్పేసిండంట. ఫోన్ చేస్తే ల్యాండ్ అయిపోయినాను, వస్తున్నాను అని అన్నాడు. వస్తున్నాను అని అన్నప్పుడు నేను కూడా అవునా మామనార్కి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అడిగిన. అయితే నాకు తెలుసులే నువ్వు వచ్చినావని మీ నాన్న చెప్పిండు అన్నాడు. అయిపోయా అటర్ క్లాఫ్ ప్లానింగ్. నో రే. మా వాళ్ళు ఇప్పుడు వచ్చేసిర్రు. ఇప్పుడు ఎక్కడ అంటే షాప్ది అయితే మనం వీడియో తీయొద్దంట, ఆయన కొంచెం ఫోజులు అయితే ఎక్కువ ఇస్తుడు, అదన్నట్టు సంగతి. మా బుడతలు అయితే ఫుల్గా ఆ బొమ్మలు ఈ బొమ్మలు పట్టుకుంటుర్రు. ఓకే, ఇదన్నట్టు ఎయిర్పోర్ట్. ఎవరైనా పోయినా కూడా మంచిగా రివ్యూ చేసుకుని సరే సర్లే అన్నట్టు వీడియో తీపిస్తారు. ఆయన కొంచెం ఎక్కువ చేస్తుంది అన్నట్టు. అది గిడు ఉంది. మా సాత్ ఎట్లా కూర్చుందంటే ఇట్లా కూర్చుంది. ఇగో ఇక్కడ వాటర్ అయితే మస్తు అంటే మస్తు ఉంది. ఇదిగో చూడండి. టాయ్ షాప్ ఏం చేస్తావు? అట్లుంటుంది అన్నట్టు మాతో పంచాయతీ. అటు ఇటు తిప్పుతా ఉన్నారు. ఇంకా మా వాడైతే రాలేడు. ఇంకో టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయి, కానీ రేటు కూడా అట్లనే ఉన్నాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కదా. ఇట్లయితే ఉంది మా పంచాయతీ. మా చిలుకలు అయితే అస్సలు ఆగుతలేరు, బుర్రుకుతుర్రు. లాస్ట్ ఫైనల్ అయితే ఇది అన్నట్టు. ఫైనల్గా వచ్చేసిండు. మస్తు అంటే మస్తు వెయిట్ చేసినాం మేమైతే. ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో అండ్ నేను మా వాడు.